ప్రమాదకరమైనటువంటి అంశమేమీ కాదు. దీన్ని సరైన సమయంలో దాన్ని సరిచేయవచ్చునని కూడా చాలా వివరంగా చెబితే, ఈనాడు కడుపుమన్న ఏంటంటే నవయుగా వాళ్ళ దగ్గర నుంచి పోయింది కాంట్రాక్టు, ఇది వచ్చి మెగా వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందని కడుపుమంట. ఎందుకంటే నవయుగా వాళ్ళు ఈనాడు రామోజీరావు గారికి బంధువులు, ఆ బంధువులకి లేకోకుండా కాంట్రాక్టు నవయుగా వాళ్ళకు వచ్చిందనేటువంటి కడుపు మంటతో రాస్తున్నటువంటి పిచ్చి రాతలు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి గైడ్ బండ్ కుంగిందని కాదు వాళ్ళ బాధ, చంద్రబాబే కుంగిపోతున్నాడనేటువంటి బాధతో రాస్తున్నటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు. రాసుకోండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ జాంకాయ ముంచుకు తింటారో లేకపోతే కొరుకు తింటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా, గైడ్ బండ్ కుంగిన మాట నిజం, దానివల్ల అనర్థాలు ఏమి జరగవు, దాన్ని రిపేర్ చేస్తాం. దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇంతకు ముందు, అదే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దాన్ని మాత్రం ఈనాడులో ఒక్క ముక్క కూడా రాయలేదయా. ఏం పోయే కాలం వచ్చిందయా ఓ రామోజీరావు గారు, దాన్ని మాత్రం నవయుగా వాళ్ళు చేశారు కాబట్టి దాని గురించి మాత్రం నువ్వు రాయవు. దీని గురించి మాత్రం పుంఖాలుగా రాసి ప్రజలకు విషాన్ని చిమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మీ ద్వారా రామోజీరావు గారికి హెచ్చరిస్తున్నాను. తప్పుడు రాతలు రాస్తే సరైనటువంటి విధానం కాదని ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. గైడ్ బండ్ కుంగినటువంటి విషయం సీరియస్ విషయం కాదు, దాన్ని సరిచేసేటటువంటి అంశం తప్ప మరొకటి దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన మాట అవాస్తవం, సరిచేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. డిజైన్స్ పంపించడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్స్ పంపాం, అవి సిడబ్ల్యూసి దాకా వెళ్తాయి. వాళ్ళు డిజైన్స్ మళ్ళా ఫైనల్ చేస్తారు, వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తాం. దిస్ ఇస్ ద థింగ్. దానికి ఏదో గందరగోళ పడిపోయి ఫస్ట్ పేజీలో రాసి ప్రభుత్వం మీద బురదలాలని రామోజీరావు గారు చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. బస్సు యాత్ర, ఎస్, ఈరోజు ఏంటది సెల్ఫీ ఛాలెంజ్ అంట. ఏమో నాకు తెలియదు బస్సు యాత్ర, నేను అంతా తిరుగుతూ ఉన్నాను. ఇందాక ఎవరు అంటారు అది బస్సు యాత్ర కాదండి, ఒక తుస్సు యాత్ర అని. అంటే జనం లేరంట, బస్సుల్లో జనం లేరంట. మరి ఎవరో నాయకులు వచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎవరెవరో కడమ నాయకులు ఎవరో వచ్చారు. వీళ్ళందరూ బస్సు యాత్ర అన్నారు. బస్సులు ఏం కనపడలేదు. ఏదో 4-5 ఒక బస్సు కనపడింది, 4-5 కార్లు కనపడ్డాయి. ఏం స్పందన లేదు. ప్రజలేమి వాటి కోసం ఎదురు చూడటం లేదు. ఈ బస్సు యాత్రకు రావాలని అనుకోవడం నాకు అర్థం కాదండి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలా, తుస్సు మంది. ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం. వెళ్ళి ఛాలెంజ్లు అంటే ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు, నాకు అర్థం కాల. ఎవరైనా సెల్ఫీ ఛాలెంజ్ చేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్, మా బ్రదర్. మేమంతా ఒకే పార్టీలో ఉన్నాంలే, ఒకే పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఆ పార్టీలోనే చాలాసార్లు మంత్రి చేశాడు. ఆయన మా బ్రదరే, మా అన్నే. మా అన్న కన్నాని అడుగుతా ఉన్నా, ఏంటిది అక్కడ శివప్రసాద్ గారు ఓ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఓ పైలా ఉంది, వండర్ఫుల్. ఇక టిట్కో ఇళ్ళు, దీనికి శంకుస్థాపన చేశారు. దీని దగ్గరికి వెళ్ళారు. అక్కడ స్టేడియము, ఆ స్టేడియం బాగు చేస్తున్నారు, దానికి వెళ్ళారు. అన్నా కన్నా వస్తాదన్నా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావన్నా, ఎక్కడ కుస్తీ పడుతున్నావు? ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఎక్కడున్నావు ఇప్పుడు? కోళ్ళి సుప్రసాద్ పక్కన ఉన్నావా, లేకపోతే చంద్రబాబు పక్కన ఉన్నావా? నువ్వు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తావా మమ్మల్ని? అసలు ఎక్కడున్నావో తెలియదు, ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు, రేపు ఉంటావో లేదో తెలియదు. అసలు నీకు ఛాలెంజ్ చేసేటటువంటి నైతిక అర్హతే లేదు. ఛాలెంజ్ చేయాల్సిన పారిపోయారు. ఇది రాగానే ఎవరైతే ఛాలెంజ్ చేయాలో నిజంగా అప్పుడు ఉన్నారో, పార్టీని అంటిపెట్టుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. అసలు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు. ఈయన ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఛాలెంజ్ చేయడానికి. ఛాలెంజ్ చేసే అర్హత కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు, రాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మరొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను 3 ఛాలెంజ్లు చేస్తున్నా. ఈ ఛాలెంజ్లకైనా మా అన్న కన్నా సత్యనపల్లికి సవాలని వచ్చిన వస్తా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్తా ఉన్నా. 3 ఛాలెంజ్లు. 1, అన్నా కన్నా వంగవీటి మోహన రంగారావు గారిని హతమార్చింది ఎవరో కూడా చెప్పు.
వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చింది ఎవరో తెలిసి కూడా చెప్పకపోయావా? నీ రాజకీయ భవిష్యత్తు సున్నా.